UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. చాలా మందికి నరదృష్టి, ఈ నరదృష్టికి నల్లరాయిలైన పలిగిపోతాయి అనేది సామెత కూడా ఉంది, మనం అంటూ ఉంటారు. నిజంగా అసలు దృష్టి అనేది ఉంటుందంటారా? ముందు అది చెప్పండి. ఆ తర్వాత పోవాలి అంటే కొంతమందికి చిన్నపిల్లలకి కాళ్ళకి నల్లదారం కట్టడం, కుడి కాళ్ళకి కట్టడం, ఆడపిల్లలకైతే అలా కడుతూ ఉంటారు. ఏ రెమెడీస్ పాటించడం వల్ల అసలు ఈ నరదృష్టి అనేది ఉండదు అంటారు? ఎలాంటివి పాటించాలంటారు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. నరదృష్టి పోవాలి అంటే ఏం చేయాలి? నరదృష్టి అసలు ఉందా, నిజమా అనేటువంటిది మీరు అడిగారు. 100% ఉన్నది. నరుడి యొక్క దృష్టి ఎప్పుడు కూడా అంటే అందరూ అలాగే ఉంటారు అని కాకుండా, కానీ చూడంగానే అబ్బా వీళ్ళేదో బాగున్నారు, వీళ్ళ ఇది బాగుంది అని ఇలా కొంతమందికి దిష్టి కళ్ళు ఉంటాయి. మనం భోజనం చేస్తూ ఉన్నప్పుడు చూసినా అది అరగదు. ఇంకా కొంతమంది చూస్తే మనం ఏదైనా కాస్త మంచి వస్త్రం కట్టుకుని బయటికి వెళ్ళినా అబ్బా ఈయన ఎవరో చూశారు అనుకోండి, దిష్టి తగలటం అనేటువంటిది జరుగుతుంది. నరదృష్టి అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడూ ఉంటుంది కూడా. ఇది ఇప్పటికి పోతుంది అని మనం చెప్పలేం. ఎందుకంటే చూసేటువంటి వాడిలో దృష్టి మారేంత వరకు అది ఉంటుంది ఎప్పుడు కూడా. దీనికి మనము సహజంగా ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎడమ కాలిలో కాటుక పెట్టుకోవడము, ఎడమ చేతిలో కాటికి పెట్టుకోవడం అనేది ఉంటుంది సహజంగా. మరి అది కనపడదు కదా దిష్టికి. కనపడితే కదా ఎదుటివాడికి, అదైతే కనపడదు కదా. అరికాల్లో పెట్టుకున్నా, ఒకవేళ అరచేతిలో పెట్టుకున్నా బయటి వాడికి ఏం కనపడుతుంది అంటే కనపడకపోయినా పర్వాలేదు, కనపడాల్సిన పని లేదు. కానీ మనల్ని చూసినా మనలో ఉండేటువంటి ఇది ఏదైతే ఉందో, దిష్టి చుక్క అనేటువంటిది ఎప్పుడైతే శరీరానికి ఉందో అది మనకు అంటదు ఒకవేళ చూసినా. అందుకనే ఇప్పుడు చాలా మంది ఎడమకాలికి కాస్త దారం కట్టుకోవడం, నల్లటి దారం కట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అది కూడా మంచిదే, అదేమి చెడ్డదేమి కాదు, సహజమే. ఆడవాళ్ళు సరే అంటే ఎక్కువగా దిష్టి అనేటువంటిది ఆడవాళ్లకు, పిల్లలకు తగులుతుంది. ఆడపిల్లలకి ఎక్కువ తగులుతుంది. ఎందుకంటే దృష్టిని ఒక్కసారిగా నగలు, మంచి చీర, అలంకారము చేసుకునేటువంటి విధానము స్త్రీమూర్తులకు, నారీమణులకు కొంచెం ఎక్కువ. అమ్మాయిలకు ఎక్కడికన్నా వెళ్ళాలి ఫంక్షన్ అనేటప్పటికీ చూడండి, చెవులకు, ఈయనెత్తి మీద, గొంతుకు, భుజాలకు భుజకీర్తులు, ఇంకా ఈ కంకణాలని ఏవేవో ఆద్యంత పర్యంతము, నఖసిక పర్యంతము, కింద గజ్జలు, ఇక అనేక రకాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మగవాడికి ఇన్ని హంగులు ఏముంటాయి? వేసుకుంటే వాడు మహా పెద్ద ఇదైతే ఒక బ్రాస్లెట్ వేసుకుంటాడు, లేకపోతే మెడలో ఒక చైన్ వేసుకుంటాడు. ఈ చెవులకు పెట్టుకుంటాడా, ముక్కుకు పెట్టుకుంటాడా, నడుముకు వడ్డానం పెట్టుకుంటాడా, ఏముంటాయి తల్లి? అందువలన ఆడవాళ్ళు, మగవాళ్ళు జనరల్ గా ఒక ప్యాంటు, స్లాగ్ ఏదో ఒకట్లేని వేసుకొని వచ్చినా ఆడవాళ్ళు కొంచెం తయారై నీట్ గా రావాలి అంటే వాళ్ళకేమో కొన్ని ఉంటాయి కోరికలు పాపం. అందువల్ల వాళ్ళు అలా వచ్చేటప్పటికి కొంచెం దిష్టి అనేటువంటిది ఎక్కువ శాతం ఆడవాళ్లకు తగిలేదానికి ఎక్కువ. మగవాళ్లకు కూడా డ్రెస్సింగ్ సెన్స్ లో కొంత ఏదో తగులుతూ ఉంటుంది నిజానికి. ఇలా తగిలినప్పుడు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త బయటనే నిలబడి కాస్త నిమ్మకాయ దృష్టి తీసుకొని బయట పడేస్తే చాలా యోగవంతముగా ఉంటుంది. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అంటే రోజు బయటికి పోతాం కదా గురువు గారు, రోజు ఒక నిమ్మకాయ తీసుకోవాలంటే పని అవుతుందా? అది కూడా ప్రశ్నే కదా. మరి ఇది కూడా ఇంకా వెంటనే వచ్చే ప్రశ్న అదే. ఆయన చెబుతారు, గురువు గారు పొద్దున్న లేస్తే బయటికి పోతుంటాం, తిరుగుతాం, సాయంత్రం అయితే రోజు నిమ్మకాయ కావాలంటే ఇప్పుడు నిమ్మకాయల రేట్లు కూడా చాలా పెరిగినాయి,
ఎక్కడవుతుంది అనేటువంటి ఇది ఉంటుంది, సహజం అది. ఉమ్, అయితే నేనేమంటున్నానంటే అమ్మా, రోజు అని కాదు, ఉమ్, మామూలుగా సహజంగా అమావాస్యకు పౌర్ణమికి అలా తీసుకుంటే మధ్యలో ఏ రోజుల్లోనూ ఇబ్బంది రాదు. ఉమ్, ఇప్పుడు నెలకు 2 సార్లు ఉమ్. ఈ ఈ మనుషులు దిష్టి ఎవరితో తీయించుకుంటే మంచిది అంటారు అసలు? సహజంగా దిష్టి తీసుకునేటువంటి దానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఎప్పుడూ కూడా. ఉమ్, అమ్మమ్మలు, నాయనమ్మలు, నాయనమ్మలు. ఉమ్, లేదు తల్లి ఉమ్, ముఖ్యంగా. ఉమ్, వీళ్ళు తీస్తే తీసుకునేటువంటి వాళ్ళకంటే తీర్చుకునేటువంటి వాళ్ళకంటే తీసేవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళై వయస్కులై ఉండాలి. ఉండాలి. ఉమ్, దిష్టి పోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఇవి కొంచెము, అందుకనే మగవాళ్ళు ఎప్పుడూ కూడా బొట్టు పెట్టుకోవాలి. ఎవరైనా బొట్టు పెట్టుకుంటే ఈ బొట్టు అనేటువంటిది తీసేస్తుంది అనమాట దిష్టి ఉమ్, ఎప్పుడు కూడా. ఓకే. సరే, అందరూ పెట్టుకోరు కదా, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఉమ్, ఎన్నో రకాల వాళ్ళు ఉంటారు. అవును, అవును. వాళ్ళందరికీ అంటే ఉమ్, మామూలుగా అమావాస్యకు పౌర్ణమికి ఒక్కసారి, అమావాస్యకు ఒక్కసారి నిమ్మకాయ దిష్టి తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఓకే. చాలా చక్కగా వివరించారు గురువు గారు.